సో 'ఐబొమ్మ' రవి అరెస్ట్‌తో ఊరట చెందిన తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు 4 రోజులు తిరగకముందే మళ్ళీ షాక్ తగిలింది. రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడితోనే 'ఐబొమ్మ', 'బప్పం' సైట్లను క్లోజ్ చేయించిన సంగతి తెలిసిందే. అయితే 'ఐబొమ్మ 1' పేరుతో గురువారం కొత్త వెబ్‌సైట్ కనిపించడం కలకలం రేపింది. ఈ సైట్‌లో కొత్త సినిమాలు కనిపించగా వాటిపై క్లిక్ చేస్తే మూవీ రూల్స్ అనే పైరసీ ప్లాట్‌ఫామ్‌కు రీడైరెక్ట్ అవుతున్నది. ఐబొమ్మ గ్లోబల్ నెట్వర్కింగ్ టీమ్ ఈ పైరసీ వెబ్‌సైట్లు నిర్వహిస్తుందా లేక కొత్త వారు తయారు చేశారా అన్నది తేలడం లేదు. ఈ నేపథ్యంలో మూవీ రూల్స్, తమిళ్ ఎంవీ వంటి సైట్లపై కూడా చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇమ్మడి రవి ఐబొమ్మ, బప్పం, ఐరాధ అనే 3 వెబ్‌సైట్లను నిర్వహించాడు. ఇందులో ఐబొమ్మ పాపులర్ డొమైన్ కాగా రవి అరెస్టు తర్వాత మరింత ట్రెండింగ్‌లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో దీన్ని చాలామంది పైరసీదారులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఐబొమ్మ క్లోజ్ కావడంతో ఆ వెబ్‌సైట్‌ను కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా కనిపిస్తున్న ఐబొమ్మ 1 కూడా అలాంటిదే. ఈ సైట్‌లో సినిమాలు లేకపోయినప్పటికీ థంబ్‌నెయిల్ పై క్లిక్ చేస్తే అవి మూవీ రూల్స్ అనే పైరసీ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతున్నాయి. ఈ విషయం విపరీతంగా ప్రచారం అవడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఐబొమ్మ 1 వెబ్‌సైట్‌లో సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే వస్తున్నాయని, ఎక్కడికి రీడైరెక్ట్ కావడం లేదని, సినిమాలు ఓపెన్ కావడం లేదని స్పష్టం ఇచ్చారు. అయితే పొద్దంతా మూవీ రూల్స్‌కు రీడైరెక్ట్ అయిన పోలీసు ప్రకటన చేసిన తర్వాత ఓపెన్ చేస్తే వివిధ సినిమాల ట్రైలర్ రివ్యూలు మాత్రమే వచ్చాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు చాలా చాలా కీలకమైన చర్చ ఇది. ఐబొమ్మ రవికి సంబంధించి ఆయన అరెస్ట్‌కి సంబంధించి చాలా కీలకమైన చర్చ జరుగుతూ ఉంది బయట. అసలు బేసిక్‌గా పబ్లిక్ ఎవరు కూడా ఈయన్ని తప్పు అని చెప్పట్లే ఎవరు కూడా. నాకు తెలిసి ఇప్పటి వరకు మాట్లాడిన ఏ పబ్లిక్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది వీడియోలు పెడతా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయన చేసింది కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి, నాగార్జున వీళ్ళందరూ బెంజ్ కార్లో వచ్చి ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది. ఇటొచ్చి ప్రజలకే మేమే అక్కడ టారిఫ్‌లు కట్టాల్సిన పరిస్థితి. దాదాపు 1500 నుంచి 2000 టికెట్ అమ్మిన రోజులు కూడా ఉన్నాయి పెద్ద సినిమాలకి ఫస్ట్ డే మొదటి రోజు. సో వాళ్ళ కలెక్షన్స్ కోసం ప్రజల మీద ఇవన్నీ రుద్దుతా ఉన్నారు. ఒక సామాన్యుడికి సినిమాని దూరం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంలో. ఐబొమ్మ సైట్ పోవడం వల్ల ప్రజలు విచారం తెలుపుతున్నారు తప్పితే ఎక్కడా కూడా సినిమా ఇండస్ట్రీకి మేలు జరిగిందని ఏ ఒక్కడు మాట్లాడలేదు. ప్రజలు ఓపెన్గా చెప్తున్నది. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు సజ్జనార్ గారు మొత్తం అందరి దృష్టిలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది సజ్జనార్ గారి మీద ప్రజల్లో ప్రధానంగా. మరి ప్రజల టికెట్ల పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్లు సోకాల్డ్ ఉన్నారో మరి వీళ్ళు టికెట్ ప్రైస్ తగ్గిస్తారు, అప్పుడు గవర్నమెంట్ రేట్ల ప్రకారం అమ్మే పరిస్థితి ఉంటుందా అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సజ్జనార్ గారిని మరి మీరు కూడా దాని మీద కూడా టేక్ కేర్ చేయండి అని సజ్జనార్ గారికి ట్వీట్ చేస్తూ ఉన్నారు చాలామంది. మరి ఈ నేపథ్యంలో సజ్జనార్ గారికి విమర్శలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో విమర్శలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఐబొమ్మ రవి హీరో అవుతా ఉన్నాడు. వాళ్ళెవరో ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి ఇదే సినిమాని ఇది ఐబొమ్మ రవి కథని సినిమాగా తీస్తారంట వాళ్ళు. అంటే దీన్ని కూడా మార్కెటింగ్కి ఉపయోగించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి కథని సినిమా తీస్తారంట. మరి దీన్ని కూడా మార్కెటింగ్ చేసి మళ్ళీ ఎక్కువ టికెట్ రేట్లు పెట్టి అమ్మే పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఆ సినిమా తీసిన తర్వాత. మరి అది చూసే పరిస్థితి కూడా ప్రజలకు కలిగించరు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? దాన్ని మేము ఐబొమ్మలని చూస్తామంటున్నారు వాళ్ళు. కొంతమంది కామెంట్ చేస్తే కింద ఇప్పుడు ఇట్లా ఒక సినిమా వస్తుంది, ఐబొమ్మ రవి మీద ఆయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీయబోతున్నారు అని చెప్పి ఒక డీటెయిల్స్ పెడితే దాని కింద కామెంట్స్ అంతా కూడా ఈ సినిమాని మేము ఐబొమ్మలని చూస్తామంటున్నారు ప్రజలు.
ఇప్పుడు తప్పు చేసిండు, అరెస్ట్ చేయాలి, కంపల్సరీ అరెస్ట్ చేయాలి. తప్పు చేసిండు, 100% అది తప్పు. సో ఇక్కడ పర్సనల్ డేటా మొత్తం కూడా హ్యాక్ అయింది కాబట్టి, సో అందరి డేటా కూడా ఇప్పుడు రిస్క్లో ఉన్న పరిస్థితి. ఎవరెవరి డేటా, 50 లక్షల మంది ప్రజల డేటాని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది, 100% ఉంది. అది తప్పు. బెట్టింగ్ యాప్స్ కానీ లేదా లోన్ యాప్స్గా లేకపోతే ఇతర వాటికి ఆ డేటాను యూజ్ చేసిరు అనేది చాలా కీలకంగా మారింది. ఇక్కడ నా డేటా నాది డేటాలో ఏముంది కాదు, నేను పొలం పనులకి చేసేటోని లేదా కూలి పని చేసుకుని బతికేటోని, నా డేటాలో ఏముంటుందని అనుకోవచ్చు. కానీ మన డేటాతో ఎన్నో రకాల విషయాలు చేయొచ్చు. చాలా సైట్స్ రన్ చేయొచ్చు మన డేటాతో. బెట్టింగ్ యాప్స్ లాంటి సైట్స్ చాలా చేయొచ్చు. మన పేరు మీద బెట్టింగ్స్ కట్టవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా వాడే పరిస్థితి ఉంటుంది. సో చివరికి వచ్చి శిక్ష ఎవరికి పడుతుంది అంటే ఆ డేటా ఎవరిది, నాది లేదా మీది. సో ఎవరికైనా అట్లా శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. సో నాకేం కాదు అనుకోవడం తప్పు. ఖచ్చితంగా డేటా హ్యాక్ అయిందంటే చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఫోటోలతో సహా. మరి ఇవన్నిటినీ కూడా పోలీసులు ఒకటొకటిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ డేటా ఎవరికి అమ్మారో, ఆ డేటాతో ఏం చేశారనేది చాలా కీలకంగా మారింది. ఈ ఐబొమ్మ రవి వెనక ఎవరున్నారనేది కూడా చాలా కీలక ప్రశ్నలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే ప్రజలు ఎంతో కొంతమంది తెలుసో తెలియకో మాట్లాడే విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఇక ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాదు ఇది. ఇప్పుడు దేశ భద్రతకి సంబంధించిన విషయం ఇది, రాష్ట్ర భద్రత సంబంధించిన విషయం ఇది. ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాదు. కేవలం సినిమాలు పైరసీ చేయడం వల్ల అతన్ని అరెస్ట్ చేసిరు అనేది కూడా కాదు. సినిమాల పైరసీ చేస్తూ ఇటు గవర్నమెంట్కి సంబంధించిన డేటా, ఇటు ప్రజలకు సంబంధించిన డేటా, టోటల్ ఓటర్ల జాబితా మొత్తం అతని దగ్గర ఉంది. ప్రధానంగా అరెస్ట్ చేయడానికి రీజన్స్ ఇవి, బలమైన కారణాలు ఇవి. కేవలం సినిమా పైరసీకి సంబంధించి అయితే అతన్ని అరెస్ట్ చేయడం కాదు. మరి ఈ డేటా మొత్తం ఎందుకు అమ్మాల్సి వచ్చింది? మన భారతదేశ భద్రతకు సంబంధించిన డేటా ఇది. ఇదే డేటా పాకిస్తాన్ వాడి చేతిలో పడితే, ఇదే గవర్నమెంట్ డేటా పాకిస్తాన్ వాడి చేతిలో పడితే, సో ఇది కీలకం. ఇప్పుడు రవి విషయంలో అతని సినిమాలు ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతోనో లేకపోతే అతను చూడాలనే ఉద్దేశంతోనో అతని మైండ్ సెట్ పరిస్థితి ఎట్లా ఉందనేది తెలీదు. కానీ ఈ సినిమాలు ఒకటే ఇక్కడ బలమైన కారణాలు కాదు. దేశ భద్రతకు సంబంధించి భంగం కలిగించే విషయం, అలాగే మన పర్సనల్ డేటా మనకు తెలియకుండానే అతను దొంగిలించాడు. ఈవెన్ మన బ్యాంక్ డీటెయిల్స్తో సహా ప్రతిదీ కూడా అతని చేతిలో ఉంది. ఇప్పుడు అతను ఎవరికి అప్పగించాడు అనేది చాలా కీలకం. ఇవన్నీ తెలియాల్సి ఉంది. సో అతను హీరో కాదు, హీరోని దయచేసి చేయొద్దు. కేవలం మీరు ఒక పర్స్పెక్టివ్లోనే, ఒక సినిమా పర్స్పెక్టివ్లోనే ఆ ఐబొమ్మ రవి అనేటువంటి చూడొద్దు. ఇది మేము చెప్పాలనుకున్న మాట. ఎందుకంటే ప్రజలు మన పర్సనల్ డేటా చాలా సేఫ్గా పెట్టుకుంటారు. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అది చాలా ఈజీ అయింది హ్యాక్ చేసుకోవడానికి. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఐబొమ్మ సైట్కి వెళ్ళి ఒక మూవీ డౌన్లోడ్ చేసే లోపు మీ ఫోన్ మొత్తం స్కాన్ అవుతుంది. ఫోటోలు, వీడియోలు ఏది ఉన్నా కానీ, ఈవెన్ పర్సనల్ డేటా మొత్తం కూడా హ్యాక్ అవుతుంది, పాస్వర్డ్తో సహా. ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు అన్నీ పోతాయి. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ ఐబొమ్మ రవి విషయంలో. అదే చేసిండు ఆయన. సో ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాదు. సినిమా ఇండస్ట్రీకి అంశం అనేది పైరసీ విషయంలో ఈ ఒక్క వెబ్సైట్ క్లోజ్ చేయడం వల్ల పైరసీ ఆగిపోతుందంటే కాదు. అది ఏదో ఒక రూపంలో మళ్ళీ పుట్టుకొస్తానే ఉంటాయి ఇవి. కానీ ఇక్కడ ఆపాల్సింది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ని ఆపాలి. ఇప్పుడు వీళ్ళు సైబర్ క్రైమ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఆపాలి. ఈ డేటాని యూజ్ చేసి ఎక్కడెక్కడ ఏం స్కామ్లు చేశారు అనేది తీయాలి ఇప్పుడు బయటకు.
సో ఐబొమ్మ కేసులో ముగిసిన రవి ఫస్ట్ డే కస్టడీ అంట. ఐబొమ్మ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మాడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఉదయం చెంచల్గూడ జైల్లో నుంచి కస్టడీకి తీసుకొని విచారించారు. రవి కొంతకాలంగా నిర్వహించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతని నెట్వర్క్ అలాగే ఇంటర్నెట్ సోర్స్ విదేశీ లింకులపై ప్రశ్నించినట్టు తెలిపింది. ఎన్ఆర్ఐ అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్లు అలాగే పలు డిజిటల్ వాలెట్లతో పాటు దేశంలోని వివిధ బ్యాంకు ఖాతాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణలో ఉపయోగించిన ఐపీ అడ్రస్లు, సర్వర్ల కోసం ఎన్లార్జ్ ఐపీ మాస్క్ వాడడం, ఐపీ అడ్రస్లను మారుస్తూ కార్యకలాపాలు సాగించిన విధానంపై విచారించారని తెలిసింది. మరో 4 రోజులు కస్టడీలో ఉంచుకొని రవిని ప్రశ్నించనున్నారు.